తెలంగాణ రాష్ట్రంలో వివోఏలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 20,000 వేతన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఐకేపీ వివోఏల ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారిని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. గురువారం తెలంగాణ ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ జె. శ్రీనివాస్, డిఆర్డీఓ పీడీ శేఖర్రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వ పథకాల అమలు కోసం శ్రమిస్తున్న ఐకేపీ వివోఏలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 20,000 వేతనం వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ కాలంలో సమ్మె చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమ సమ్మెకు మద్దతు ఇచ్చి అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి, సీతక్క హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రిగా సీతక్క ఉన్నారని, అందుకోసం వెంటనే వివోఏల సమస్యలు పరిష్కరించాలన్నారు. బకాయి ఉన్న స్త్రీనిధి ఇన్సెంటివ్, గ్రామ సంఘం నుంచి ఇవ్వవలసిన 3,000 వెంటనే ఇవ్వాలని కోరారు. అర్హత కలిగిన వివోఏలకు సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని, సెర్ప్ ద్వారా గుర్తింపు కార్డులు, యూనిఫామ్, 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19న పెట్టిన బడ్జెట్లో వివోఏల వేతనాల గురించి మాట్లాడకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిలుముల దుర్గయ్య, పొడిచేటి సులోచన, సిఐటియు జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ, యూనియన్ జిల్లా నాయకులు చంద్రకళ, మంగమ్మ, సువర్ణ, నగేష్, సురేష్, సైదమ్మ, పుష్పలత, పాపయ్య, లక్ష్మి, నాగమణి, టి మంజుల, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీతక్క గారు, అందరూ ఎమ్మెల్యేలు, అంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా టెంట్ల దగ్గరికి వచ్చి మీది న్యాయమైన పోరాడండి, మీకు అండగా ఉంటాం, మా గవర్నమెంట్ వస్తే ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ సంవత్సరం గడిచినా ఇప్పుడు అనేక సార్లు సీతక్కకు, మంత్రికి, ముఖ్యమంత్రికి, సెర్పు సిఇఓకు మెమోరండాలు ఇచ్చినా ఈరోజు ప్రభుత్వం కనీసం చలనం లేదు. అందుకనే ఈరోజు ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోతే రేపు 25వ తారీఖున పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ నిర్వహిస్తాం. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయే కాలంలో వివోఏలు నిరవధిక సమ్మెకు కూడా వెనకాడబోరని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మీరు మాకు ఓట్లేసి గెలిపించండి అన్నారు. ఆ రోజు అడిగి చెప్పిన హామీలు ఇప్పుడు ఏమైనాయని మేము గట్టిగా అడుగుతున్నాము. కనీసం మాకు 20,000 రూపాయల జీతం ఇవ్వకపోతే మేము ఎలా బతకాలి? ప్రతి పనికి మేమే కావాలి. కనీసం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడుతుందంటే వివోఏలు మొత్తం సంఘాలను తీసుకొని రండి, ఆ ఎస్హెచ్జి మెంబర్లు మొత్తం తీసుకొని రండి అంటారు. అక్కడ తీసుకొని పోతే ఒక పూట పెట్టాక మమ్మల్ని ఫస్ట్ నుండి నైట్ 12 గంటలకు కూడా ఇంటికి పంపించిన రోజులున్నాయి. మొన్న కూడా నైట్ 12 గంటలకు ఇంటికి పంపిస్తే పక్కన ఊర్లలో ఉన్నాయి, ఎక్కడ లోపల ఉన్న ఊర్లో నైట్ ఎంఎస్లలో పండుకొని ఇండియాకు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా పని చేయించుకోవడానికి ఉంది, కానీ మాకు వేతనాలు ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకు మనసు రావట్లేదని మేము ఎప్పుడు బ్యాంకు లింకేజ్ కానీ, శ్రీనిధి కానీ, లోన్లు ఇప్పేయడం, ప్రతిరోజు ఏదో ఒక వర్క్ ఉంటుంది. 14 రకాల యాప్ల మీద మేము పని చేస్తుంటాము. మాకు చూసి కళ్ళు పోతున్నాయి. కానీ ఫోన్లల్లో మేము సొంత పైసలతోటి బ్యాలెన్స్ వేయించుకొని ఫోన్ బ్యాలెన్స్ మేము వర్క్ చేస్తున్నాం. మాకు ట్యాబ్ ఇవ్వాలి, ట్యాబ్ సౌకర్యం కల్పించాలి, నెట్ సౌకర్యం కల్పించాలి. గవర్నమెంట్ శ్రీనిధి ఇన్సెంటివ్ రాక 3 నెలలు 3 సంవత్సరాలు అవుతుంది. అట్లే శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా బకాయి ఉన్నాయి, పెండింగ్ మొత్తం ఇవ్వాలని మా యొక్క డిమాండు. కనీస వేతనం అమలు చేయాలి. మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం.